టికెట్ రేట్లపై కొత్త లొల్లి. థియేటర్లలో సీక్రెట్ గేమ్ ప్లాన్ మారబోతోందా? సినిమా హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ ను ఏలుతుంది ఒకే ఒక్క మంత్రం: రీజనబుల్ టికెట్ ప్రైస్. అవును, గతంలో పెద్ద సినిమాలు సైతం కలెక్షన్ల కోసం స్ట్రగుల్ అవుతుంటే రీసెంట్ గా వచ్చిన మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు లాంటి సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేశాయి. ఈ సినిమాల రిజల్ట్ చూశాక డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంతకీ ప్రేక్షకులు బాక్స్ ఆఫీస్ ద్వారా ఇస్తున్న బిగ్ మెసేజ్ ఏంటి? అసలు థియేటర్ల భవిష్యత్తు మారబోతుందా? ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం పదండి. ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే కేవలం టికెట్ ఖర్చే కాకుండా పార్కింగ్, ఇంటర్వెల్, స్నాక్స్ అన్ని కలిపి 2000 నుండి 3000 దాటిపోతుంది. దానికి తోడు మొదటి వారం రోజులు హైక్ పేరుతో టికెట్ ధరలు పెంచేస్తే సగటు ప్రేక్షకుడు థియేటర్ బాట పడ్డానికి బయటపడుతున్నాడు. పైగా నెల తిరిగే లోపు ఎలాగో ఓటీటీలో సినిమాలు వచ్చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ కూడా మొదట్లో టికెట్ రేట్లు పెంచడం వల్ల ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా మారిందో మనం చూసాం. 500 పెట్టి ఇప్పుడు చూడడం ఎందుకు, ఓటీటీలో వచ్చాక చూద్దాం అనే థాట్ లోకి ప్రేక్షకులు వెళ్లిపోతున్నారు. అయితే రీజన్ గా వచ్చిన సినిమాలు ఒక కొత్త దారి చూపించాయి. ఉదాహరణకు చెన్నై లవ్ స్టోరీ సినిమాకే తీసుకోండి. మిక్స్ టాక్ వచ్చినప్పటికీ టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ధైర్యంగా థియేటర్లకు వచ్చేశారు. ఫలితంగా ఈ సినిమా ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరి సక్సెస్ఫుల్ గా థర్డ్ వీక్ లోనే ఎంటర్ అయింది. మా ఇంటి బంగారం, కొరియన్ కనకరాజు సినిమాలకు కూడా పెట్టిన డబ్బులకు సరిపడా ఎంటర్టైన్మెంట్ లభించడంతో ఆడియన్స్ హ్యాపీగా బయటకొచ్చారు. పెంచిన రేట్లతో మొదటి 3 రోజులు కలెక్షన్లు రాబట్టడం కంటే సాధారణ రేట్లతో 3 వారాలు సినిమా నడవడమే ఇండస్ట్రీకి నిజమైన ప్లస్ పాయింట్ అని ఈ ట్రెండ్ నిరూపించింది. కంటెంట్ ఎంత ముఖ్యం, ప్రైజింగ్ కూడా అంతే ముఖ్యమని టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు ఆడియన్స్ చాలా స్పష్టంగా చెప్పేశారు. రాబోయే పెద్ద సినిమాలైనా ఈ లాజిక్ గ్రహించి టికెట్ రేట్లు అందుబాటులో ఉంచుతారా లేక పాత పద్ధతిలోనే వెళ్తారా అని చూడాలి. మరి మీరు థియేటర్ కి వెళ్ళేటప్పుడు టికెట్ రేట్ చూసి వెళ్తున్నారా లేక కేవలం టాక్ చూసి వెళ్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.